బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డారంటూ తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టీం దీనికి సంబంధించి ఒక ప్రకటనని కూడా విడుదల చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు ఒక భారీ ప్రమాదం నుంచి అంటూ ఆయన టీం ఒక డీటెయిల్స్ని ఇప్పటికే బయటకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సేఫ్గా బయట పడడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆయనకు చికిత్స అందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆయన టీం ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. మరికొద్దిసేపట్లో ఆర్టీవీ మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వబోతుంది. ఏ ప్రకటనలో ఆయన ఎలాంటి స్టంట్స్ చేస్తుండగా ఆయనకి గాయాలయ్యాయి, ఎలాంటి పరిస్థితుల్లో గాయాలయ్యాయి అనే వివరాలను మీకు ఆర్టీవీ మరికొద్ది సేపట్లో చూపించబోతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైతే సేఫ్గా ఉన్నారని, కొద్దిపాటి గాయాలతో మాత్రమే బయటపడ్డారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ టీం ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ డీటెయిల్స్ మీకు ఇచ్చే ముందుగా, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చే ముందుగా ఒకసారి రవిచంద్ర మా ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, ఏ ప్రకటన సందర్భంగా ఆయనకు ఈ గాయాలయ్యాయి, ఏ షూట్లో అయినాయి ఈ గాయాలు, ప్రజెంట్ ఆయన కండిషన్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో గాయపడ్డాడంటూ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా అయితే ప్రచారం జరుగుతోంది. యాడ్ ఫిల్మ్ షూటింగ్ అయితే జరిగింది. ఖచ్చితంగా ఒక షాపింగ్ మాల్ కి సంబంధించిన యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఆ షూటింగ్ లో భాగంగా కాలు స్లిప్ అయ్యి ఆయన కింద పడబోయాడు. అది మోచేతి మీద తను బ్యాలెన్స్ చేసుకొని ఆగిపోయాడు. ఆ తర్వాత దానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపటి క్రితమే లొకేషన్ నుంచి కూడా తను బయలుదేరి వెళ్ళాడు అని ఆయన టీం, ఆయన సన్నిహితులు అందరూ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. అంతకు మించి ఆయనకి ఎలాంటి గాయాలు అవ్వలేదు, ఎలాంటి ప్రమాదము లేదు అనేది మాత్రం ఖచ్చితంగా ఆయన అసిస్టెంట్స్ అనుకోవచ్చు, ఆయన సన్నిహితుల నుంచి మనకున్న సమాచారం నందు. ఇట్ వాజ్ నాట్ క్లియర్. ఏం షూట్ అన్నారు మీరు? ఒక షాపింగ్ మాల్ కి సంబంధించి. షాపింగ్ మాల్, ఓకే. యా, ఓకే, రైట్. అంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. ఎన్టీఆర్ మంచి బాడీ మేక్ ఓవర్ చేస్తున్నారు, మళ్ళీ సిక్స్ ప్యాక్ చేస్తున్నారు. ఐ థింక్ ఫర్ ద డ్రాగన్ మూవీ, రైట్? సో యా, ఎలా ఉన్నాయి ఆయన షెడ్యూల్స్, ఎలా ఉన్నాయి ఫర్దర్ గా? త్వరలో షూట్ షెడ్యూల్స్ ఏమైనా స్టార్ట్ అయ్యి ఉన్నాయా? ఈ బాడీ మేక్ ఓవర్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు, వార్ 2 కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగు ప్రేక్షకులు, అలాగే బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ అభిమానించే, ఆరాధించే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ సినిమా అంత విజయాన్ని అయితే చవిచూడలేదు. ఖచ్చితంగా తను ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో తను ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ రోజు ఒక షాపింగ్ మాల్ కి సంబంధించిన యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. అందులో జస్ట్ ఒక స్లిప్ అయ్యి కింద పడబోయి తను చేతి మీద ఆగాడని ఆయన టీం తెలియజేశారు. అంతకు మించి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఏమీ గాయం కాలేదు. ఖచ్చితంగా వెల్ ఫిట్ బాడీ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అయితే చాలా ఫిట్నెస్ తో ఉన్నాడనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమాతో మరలా కంబ్యాక్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులందరినీ, తన అభిమానులందరినీ కూడా అలరించే అవకాశం ఉంది నందు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మనం చూస్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు అంటూ తెలుస్తుంది. ఒక చిన్నపాటి యాక్సిడెంటల్గా ఆయన జారి క్రింద పడ్డారని, అయితే ఆయన వెంటనే బ్యాలెన్స్ చేసుకొని నీ మీద ల్యాండ్ అయ్యారని, ఈ నేపథ్యంలో ఆయనకు దెబ్బలైతే ఏం తగలలేదంటూ తెలుస్తుంది. ఒక షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి ఒక యాడ్ షూటింగ్లో ఆయన పాల్గొన్నారు అంటూ సమాచారం అందుతోంది. మరోవైపు నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి పెద్ద బజ్ నడుస్తోంది. అలాగే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ మేక్ ఓవర్కి సంబంధించి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వీడియో మీకు ఆర్టీవీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తోంది. మీరు చూడొచ్చు ఎంత ఫిట్గా ఉన్నారో ఎన్టీఆర్. మంచి మేక్ ఓవర్ కనిపిస్తోంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఈ మేక్ ఓవర్ అంటూ తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని టాటూస్ ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఆ టాటూస్ మీనింగ్ ఏంటని, లేకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి మొన్న వార్ 2 సందర్భంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కొంత చాలా పెద్ద చర్చ నడిచింది. అంటే ఆయన బాగా సన్నగా అయిపోయారని, మజిల్ లాస్ అయ్యారని, మరీ 0 సైజ్కి వెళ్ళిపోతున్నారని, కొంతమంది అభిమానులు కొంచెం ఇలా కాదు ఇంకొంచెం చబ్బీగా ఉంటే బాగుంటుందని, లేదంటే ఇంకొంచెం మస్క్యులర్ ఉండాలని చెప్పేసి ఇలా రకరకాల చర్చలు నడిచాయి. కానీ ఆ పర్టికులర్ రోల్ కోసం ఆయన అలా తయారయ్యారంటూ తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ
ఇప్పుడు మళ్ళీ ఆయన మస్క్యులర్గా ప్రాపర్ బాడీని రెడీ చేస్తుండడం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు నెక్స్ట్ ఆయన సినిమా షూటింగ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం, ఆయన బాడీ మేకోవర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడు వస్తాయంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన టీం ప్రకటించింది ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఆయన జారి కింద పడబోయారు కానీ బ్యాలెన్స్ చేసుకున్నారు, ఆయనకి దెబ్బలైతే ఏం తగలలేదు అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేశామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడం పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.